ఎస్తర్ ఎందుకు ఎన్నుకున్నాను? ఎందుకంటే ఆమె గుణవతి అయిన భార్య, భర్తకు లోబడే ఆమె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైనందా? ఆమె చెప్పండి. చూడండి, 1 కొరింథీ 11:3 పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11:3, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. గమనించాలి. కుటుంబం గురించి మాట్లాడుతూ, భార్య భర్తల గురించి మాట్లాడుతూ అంటాడు, ప్రతి పురుషునికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. అంటే ఇంటి యజమాని వాస్తవం చెప్పాలంటే పురుషుడు కాదు, పురుషునికి కూడా ఒక శిరస్సు ఉన్నాడు, పురుషునికి కూడా ఒక యజమాని ఉన్నాడు, క్రీస్తు. అందుకే ఇంటి యజమాని పరిశుద్ధాత్మతో నింపబడాలా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలా ఇల్లు. ఆ భర్త పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలా, ఆ భర్త పరిశుద్ధాత్మతో నింపబడాలా. వింటున్నారా? ఇంటి యజమాని, పురుషుడికి శిరస్సు క్రీస్తు. అంటే క్రీస్తు చెప్పినట్టు పురుషుడు వినాలి. పురుషుడు స్త్రీకి శిరస్సు, స్త్రీకి శిరస్సు ఎవరంటే పురుషుడు. వింటున్నారా? అప్పుడు స్త్రీ ఏం చేయాలి? పురుషుడు చెప్పినట్టు వినాలి. కానీ ఇక్కడ ఒక విషయం ఉందండి, నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ లేఖనం తీసుకొని, పాస్టర్ గారు ఏం చెప్పిండే రాత్రి, ఏం చెప్పాడు? పురుషుడైన నాకు నువ్వు లోబడాలి. అప్పుడు సిస్టర్ మీకు ఒక మంచి ఐడియా ఇస్తా, లేఖనం ప్రకారంగా మీరు కూడా మాట్లాడండి. మీరేమని తెలుసా? ఖచ్చితంగా లోబడతానండి, ఖచ్చితంగా లోబడతానండి నువ్వు చెప్పింది. కానీ నీకు కూడా శిరస్సు ఉన్నాడని మర్చిపోకు, నీకు కూడా భర్త ఉన్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు, ఆయన ఎవరంటే వాక్యము. ఆయనకు నువ్వు లోబడాలని మర్చిపోకు. నువ్వు ఆయనకు లోబడితే నేను నీకు లోబడతా. నువ్వు ఆయనకు లోబడకుండా మందు తెచ్చుకున్నా చికెనండు, డబ్బులు పోయి మందు కొనుక్కొచ్చుకుంటా, ఆదివారం చర్చికి పోకు, ఇవన్నీ వాక్యానికి విరోధం. నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఆ మాటలు. ఎందుకంటే వాక్యానికి విరోధముగా పురుషుడు తన భార్యను ఏలడానికి వీల్లేదు. సినిమాకి వెళ్దామంటే స్త్రీ అంటది, నో నేను రాను, నేను చర్చ్కి వెళ్తున్నా. నేను చూడు, మనం ఫంక్షన్కి వెళ్తాము, అక్కడేం పాస్టర్ గారు, సంఘ పెద్దలు, సంఘములు ఎవరు ఉండరు, అంత మన బంధువులే ఉంటారు. అందుకే బీరువాలో దాచిపెట్టిన నగలు తీసేసుకో, నువ్వు లోబడాల్సిన అవసరం లేదు. నో సార్. ఎందుకంటే పురుషుడు నిన్ను ఏలాలి అంటే ముందు పురుషుణ్ణి క్రీస్తు ఏలాలి. పురుషుడు క్రీస్తుకు లోబడితేనే స్త్రీ పురుషుడికి లోబడాల. సేమ్ ఇప్పుడు అదే అప్లికేషన్ సంఘానికి కూడా వస్తుంది. సంఘం ఎప్పుడు కూడా వాక్యానికి లోబడాలి, సంఘం ఎప్పుడు కూడా క్రీస్తుకు లోబడాలి. ఇక్కడ భర్త స్థానంలో క్రీస్తున్నాడు కరెక్టే, కానీ దేవుడు ఇంకొకరిని కూడా పెట్టాడు, పాస్టర్ని పెట్టాడు.